హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బిగ్ బాస్ అప్డేట్ అనేవి వస్తూనే ఉంటాయి. కొంచెం ఆదరించి ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బిగ్ బాస్ 9కి వచ్చేవాళ్ళు ఈ మధ్య కొంచెం కామన్ మ్యాన్ కూడా తీసుకుంటామని వెబ్సైట్లో అప్లికేషన్లు అన్నీ కూడా పెట్టున్నారు. ఇది ఇప్పుడు జరిగింది కాదు. ఇంతకుముందు 4వ సీజన్ 6వ సీజన్లో కూడా కామన్ మ్యాన్ తీసుకోవడానికి అప్లికేషన్లు పెట్టడం జరిగింది. కానీ తీసుకున్నారా లేదా అంటే తీసుకోవాలా. ఓకే, ఇప్పుడు కామన్ మ్యాన్కి పర్టికులర్గా తీసుకుంటున్నామని పెట్టారు. తర్వాత ప్రాసెస్ కూడా బయట జరుగుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. కామన్ మ్యాన్ కోసం కొంతమందిని కాల్స్ చేశారని లక్షల మంది అప్లై చేసి ఉంటారు కాబట్టి లక్షల మందిలో అందరిని తీసుకొని చేసుకోలేరు కదా. వాళ్ళకి అవసరమైన ఒకళ్ళిద్దరినో తీసుకుంటారు. ఈ లక్షల మందిలో మరి ఒక 200 మందిని సెలెక్ట్ చేసినట్టు వాళ్ళకి కాల్స్ వెళ్ళినట్టు మనకు బయట తెలుస్తూ ఉంది. మరి 200 మందిలో వాళ్ళకి కావాల్సిన వాళ్ళ వరకు ఎంపిక చేసుకుంటారు. వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు. వాళ్ళు కంటెంట్ ఇచ్చేవాళ్ళు ఎవరు, బాగా అప్పుడప్పుడు ఎంటర్టైన్మెంట్ చేసేవాళ్ళు ఎవరు, వాళ్ళని ఇంటర్వ్యూ చేసి దాన్ని బట్టి వాళ్ళకి అవసరమైన కంటెంట్ క్రియేట్ చేసే వ్యక్తుల్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది అన్నట్టు బయట మనకు తెలుస్తుంది. ఇప్పుడు BB9కి ఏ కేటగిరీ నుంచి తీసుకుంటారు, ఏ కేటగిరీ నుంచి ఎంతమందిని తీసుకుంటారు, వాళ్ళకి అవసరమైన కంటెంట్ ఏది అనేది మన వీడియోలో కొంచెం డిస్కస్ చేద్దాము. వీడియో అయితే షార్ట్గానే ఉంటుంది, కొంచెం లైక్ చేయండి. BB9లో మనకు వచ్చే కంటెస్టెంట్లు అందరిలో కూడా ఎక్కువ శాతం 8 సీజన్లు అన్నింటిలో కూడా ఏ కేటగిరీ నుంచి ఎక్కువ తీసుకుంటారంటే ఫస్ట్ కేటగిరీ వాళ్ళు ఎంచుకునేది ఎక్కువ మంది తెలుసుండే క్యాండిడేట్లు ఎంచుకుంటారు. ఎక్కువ మంది తెలుసుకునేది ఎవరు? ఇప్పుడు మన 10 కోట్ల మందికి తెలిసి ఉండాలి కదా. ఈ 10 కోట్ల మందికి తెలిసిన వ్యక్తులు ఎక్కువగా తెలిసిన వాళ్ళు ఎవరంటే సినీ యాక్టర్లు, తర్వాత సీరియల్స్ వాళ్ళు. వీళ్ళు ఎక్కువగా తెలిసి ఉంటారు జనానికి. మన తెలంగాణ కానివ్వండి, ఆంధ్ర కానివ్వండి. ఈ వీళ్ళు ఫస్ట్ మన కేటగిరీ వాళ్ళు ఆలోచించేది ఫస్ట్ సినీ ఫీల్డ్ నుంచి, సీరియల్ నుంచి తీసుకుంటారు. వీళ్ళ నుంచే ఎక్కువ మందిని తీసుకుంటారు. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ మందికి తెలుసు, వీళ్ళ ద్వారా కూడా ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది కాబట్టి వీళ్ళని ఫస్ట్ కేటగిరీగా ఆలోచిస్తారు. వాళ్ళకి అనుకూలమైన విధంగా ఉపయోగపడే క్యాండిడేట్స్ని తీసుకుంటారు. ఫస్ట్ కేటగిరీ వాళ్ళు ఆలోచించేది సినీ ఫీల్డ్, నెక్స్ట్ సీరియల్. వీళ్ళని ఫస్ట్ కేటగిరీ తీసుకుంటారు. ఎంతమందిని తీసుకుంటారంటే దగ్గరగా 10 మంది. మనం చూసిన సీజన్లన్నింటిలో కూడా 10 మెంబర్స్ వరకు వాళ్ళే ఉంటారు. ఎందుకంటే 10 కోట్ల మందికి తెలిసిన పర్సన్స్ కాబట్టి వాళ్ళని ఒక 10 మెంబర్స్ వరకు వాళ్ళనే తీసుకుంటారు. ఓకే, నెక్స్ట్ కేటగిరీ వచ్చేటప్పటికి ఒక 6గురిని ఎవరిని తీసుకుంటారు? ఎంటర్టైన్మెంట్ చేసేవాళ్ళని. తర్వాత ఎంటర్టైన్మెంట్ అంటే ఏ ప్లాట్ఫామ్ అయినా సరే, జబర్దస్త్ అయినా సరే, టీవీ షోస్లో వచ్చేవాళ్ళు సరే, అప్పటికప్పుడు ఒక కంటెంట్ని, ఒక కామెడీని క్రియేట్ చేయగల టాలెంట్ ఉన్న పర్సన్స్ని ఒక 6గురిని సెలెక్ట్ చేసుకుంటారు. జబర్దస్త్ నుంచి తీసుకుంటున్నారు, తర్వాత బయట టీవీ షోస్లో చేసేవాళ్ళని తీసుకుంటున్నారు, అప్పుడప్పుడు ఒక కామెడీని క్రియేట్ చేయగల టాలెంట్ ఉన్న వ్యక్తులను తీసుకుంటారు. వీళ్ళని ఆలోచించి ఒక 6గురిని తీసుకుంటారు. ఎవరిని తీసుకున్నా కానీ ఒక కంటెంట్ క్రియేట్ చేస్తే వాళ్ళకి టీఆర్పీ రేట్ పెరిగే విధంగా ఉండాలి, వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఉండాలి. అంతే కదా. వాళ్ళకు ఉపయోగం లేని వాళ్ళని తీసుకొని వాళ్ళు ఏం చేసుకుంటారు? కాబట్టి అలాంటి వాళ్ళని ఒక 6గురిని తీసుకుంటారు. ఈ మొత్తం ఎంతమంది అవుతారు? 16 మంది అయ్యారు. ఒకవేళ షోకి 21 మందిని తీసుకుంటారా, 20 మందిని తీసుకుంటారా అంటే మనకు ఎక్కువగా 21, 22 అట్లా తీసుకుంటా వచ్చారు. ఒకవేళ 21 మందిని తీసుకుంటే ఇంకా 5గురు ఉంటారు. ఈ 5గురిలో ఎవరిని తీసుకుంటారంటే కామన్ క్యాండిడేట్స్ని తీసుకుంటారు. కామన్ క్యాండిడేట్స్ అంటే ఎవరు? యూట్యూబర్స్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, లేదంటే బయట ఏదైనా కొంచెం ఫాలోయింగ్ ఉన్న వాళ్ళు కానివ్వండి, ఇలాంటి వ్యక్తుల్లో న్యూస్ రీడర్ని కానీ ఇలాంటి వ్యక్తుల్ని ఎదుగుతారు. యాంకర్స్ని కానీ ఇలాంటి వాళ్ళు చూస్తారు. ఇలాంటి వాళ్ళల్లో కూడా ఎవరిని తీసుకుంటారు? న్యూస్ రీడర్స్ అయినా కానీ, తర్వాత యాంకర్స్ అయినా కానీ స్పాంటినిటీ అప్పుడప్పుడు కూడా క్రియేట్ చేయకుండా లేదైనా సరే అప్పుడప్పుడు ఒక టాలెంట్ ఉన్న వ్యక్తిని, వాళ్ళని కూడా ఒక టాలెంట్ ఉన్న వ్యక్తులనే తీసుకుంటారు. వాళ్ళు ఏ టాలెంట్ ఉందో కూడా వాళ్ళు బయటికి తీస్తారు ఇంటర్వ్యూ రూపంలో. ఆ టాలెంట్ ఉన్న వ్యక్తుల్ని వాళ్ళని తీసుకుంటారు. ఈ కామన్ మ్యాన్ అని అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ కానివ్వండి, యాంకర్స్ కానివ్వండి, TV9 వాళ్ళు కానివ్వండి, వాళ్ళకున్న పరిచయాలంటే ఒక సపోజ్ ఒక 5 లక్షల మందికి తెలుసుంటారు అనుకోండి. వాళ్ళు ఈ 5 లక్షల మందే కాదు కదా, తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా ఉంది. 5 లక్షల మంది తెలిస్తే సరిపోదు కదా. సరే, ఒక 10 లక్షల మంది తెలిస్తే సరిపోదు కదా.
దాని ద్వారా వాళ్ళ కంటెంట్ ఏమాత్రం వస్తుంది అనేది కూడా ఆలోచన చేస్తారు వాళ్ళు. 10 కోట్ల మందికి తెలిసి ఉండాలి. అంటే 10 కోట్ల మందికి తెలిసి ఉండేవాళ్ళు కామన్ మ్యాన్ ఎలా అవుతారంటే కారు. అందుకే ఉన్న వాళ్ళల్లోనే టాలెంట్ ఉన్న వ్యక్తుల్ని, మెరుగైన వ్యక్తుల్ని తీసుకుంటారు. ఆ మెరుగ్గా కంటెంట్ క్రియేట్ చేసే వ్యక్తులను తీసుకుంటారు. ఒక సపోజ్ 10 లక్షల మంది ఉన్నారనుకోండి. ఈ 10 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నవాళ్ళు, ఈ 10 లక్షల మంది ఫాలోవర్స్ వాళ్ళని పుషప్ చేసి ముందుకు తీసుకెళ్తారు అని గట్టి నమ్మకం ఉంటే ఆ పర్సన్ తీసుకుంటారు. లేదు, ఈ 10 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారే కానీ ఇతన్ని కొంచెం పుషింగ్ ఇచ్చి ముందుకు పంపించే వాళ్ళు ఒక 4 లక్షల మందో 3 లక్షల మంది ఉన్నారనుకో, అలాంటి వ్యక్తులను తీసుకోరు. అలాంటి వ్యక్తుల కంటే వాడు ఇంకా బెటర్ అయిన వాళ్ళని తీసుకుంటారు. ఆ బెటర్ అయిన వాళ్ళని తీసుకుంటే వాళ్ళు బెటర్గా ఉపయోగపడతారు. కాబట్టి మంచి అప్పుడప్పుడు కూడా తెలియగలిగిన ప్రవర్తించే వ్యక్తులు మాత్రం వాళ్ళు తీసుకోగలుగుతారు. కామన్ మ్యాన్ అంటే ప్రశాంతం తీసుకున్నారంటే ప్రశాంత్ దాంట్లో అక్కడ కామన్ మ్యాన్కి వెళ్ళాడు, రైతు బిడ్డకి వెళ్ళాడు, అక్కడేమో ఒకలాగున్నాడు, బయటకు వచ్చినప్పుడు కొంచెం నన్ను మించిన వాళ్ళు అన్నట్టు అన్నారు. అంటే అక్కడ వ్యక్తుల్లో కూడా అక్కడ ఉన్నటువంటి పర్సన్స్ అందరూ కూడా అతన్ని హైలైట్ చేశారు, బాగా హైప్ చేశారు. అతనంటే తక్కువ చేసి మాట్లాడటం, దీనివల్ల కొంత హైప్ వచ్చింది అతనికి. అంతే తప్పితే తను హైప్ తెచ్చుకున్నదేం కాదు. తర్వాత గేమ్స్ ఆడాడు, పర్లేదు. అట్లాగే కామన్ మ్యాన్ తీసుకున్నాడంటే ఆ కామన్ మ్యాన్ బయటకు తెలిసిన వ్యక్తి అయి ఉండాలి. తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత తనేంటో రుజువు చేసుకునే వ్యక్తి అయి ఉండాలి. తన టాలెంట్ అంటే గేమ్స్లో టాలెంటా, అప్పుడప్పుడు కొట్లాటల్లో టాలెంటా, లేదంటే అగ్రెసివ్గా వాళ్ళ మీదకి వెళ్ళటం టాలెంటా. ఒకడు అగ్రెసివ్గా వెళ్ళాడనుకో, మనోళ్ళు ఏం చేస్తారు, అరే వాళ్ళు ఏదో అగ్రెసివ్ బలి ప్రవర్తిస్తాడు కదా అని ఆసక్తిగా ఆ షోను చూసేవాళ్ళు ఉంటారు. లాస్ట్ టైము అమ్మాయి ఎవరు నిఖిల్ వాళ్ళతో వచ్చింది కదా, మామూలుగా అంటే గౌతమ్ మీదకి దూకేది. అసలే అట్లా వాళ్ళకి ఇష్టమైన పర్సన్స్ ఉండి ఆ పర్సన్ అక్కడ ప్రవర్తించే తీరుని బట్టి కూడా చూసే జనాలు ఉంటారు. ఈ విధంగా వాళ్ళకు అనుకూలమైన పర్సన్ తీసుకుంటారు, వాళ్ళకు అవసరమైన విధంగా వాళ్ళని మలుచుకుంటారు, ఆ షోని ముందుకు తీసుకెళ్తారు. కాబట్టి ఈ కేటగిరీలను బట్టి కూడా కామన్ మ్యాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది. ఈసారి అయితే ఖచ్చితంగా కామన్ మ్యాన్ని తీసుకుంటారు. ఫస్ట్ వచ్చి ఒక 10 మెంబర్స్ని ఫస్ట్ కేటగిరీలో సీరియల్స్ వాళ్ళని, సినిమా వాళ్ళని తీసుకుంటారు. సెకండ్ కేటగిరీ వచ్చి ఎంటర్టైన్మెంట్, కామెడీ ఎవరైనా సరే ఒక 6 తీసుకుంటారు. నెక్స్ట్ థర్డ్ కేటగిరీ వచ్చేటప్పటికి కామన్ మ్యాన్ అంటే యాంకర్లు కానీ, టీవీ షోస్లో కానీ, తర్వాత జబర్దస్త్లో కానీ, నెక్స్ట్ న్యూస్ ఛానల్స్ నుంచి కానీ తీసుకునే అవకాశం ఒక 5 అయితే, వాళ్ళు 21 మంది అయితే 5 తీసుకుంటారు, 22 మంది 6 తీసుకుంటారు. ఈ విధంగా వాళ్ళు ప్లాట్ఫామ్ అనేది బిగ్ బాస్ 9 ప్లాట్ఫామ్ అనేది ఏర్పడటానికి అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా బయట మనకు తెలిసిన విషయాలే, ఇవన్నీ మనం మాట్లాడేవి కూడా. వాళ్ళు చివరికి షో స్టార్ట్ అయితే కానీ అక్కడ ఏం జరుగుతుందని మనకు తెలియదు. బయట అనుకున్న టాక్ను బట్టి మనం కొంచెం విశ్లేషణగా మాట్లాడుకుంటాం అంతే. ఓకే, ఈ షోని మరి ఎంత ముందుకు తీసుకెళ్ళాలంటే వాళ్ళకి ఎంత ఉపయోగపడే పర్సన్స్ని వాళ్ళని తీసుకొని షోని ముందుకు నడపగలుగుతారు. కాబట్టి ఇవన్నీ కూడా మనం మాట్లాడుకున్నదంతా కూడా బయట వినిపించే టాక్. మరి షో మొత్తం చూస్తే కానీ, షో స్టార్ట్ అయిన తర్వాత కానీ మనకి ఏ విషయం అనేది కూడా అర్థమవుతుంది. ఓకే, ఈ వీడియో అంతా వినండి. మీకు ఏమన్నా ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి, క్లారిఫికేషన్ ఇస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.